చెప్పండమ్మా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? ఏం చెప్తున్నారు ప్రభుత్వము? మీరేమనుకుంటున్నారు అసలు? ఏంది గందరగోళం? మేమంటే ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. మేము ఒక డిఫెన్స్ నుంచి చేసి 10 ఇయర్స్ అక్కడ 15 సంవత్సరాలు సర్వ్ చేసి ఇక్కడికొచ్చాము. హ్మ్. మాకు అక్కడ వచ్చిన డబ్బులు కూడబెట్టుకొని కొంచెం లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాము. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ అలవాటైపోయాము. మా పిల్లలు ఇక్కడ ఆర్మీ స్కూల్‌లో చదువుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వెళ్ళిపోమని అంటది. అసలు ఎక్కడికెళ్తాం? ఈ స్కూల్ కంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. మీరిచ్చే కంపెన్సేషన్‌కి మాకు అసలు ఇల్లు వచ్చిద్దా? ఇక్కడ ఈ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి? అసలు కంపెన్సేషన్ ఎందుకు మాకు? మాకు అవసరం లేని వాళ్ళకి ఎందుకు? అవసరం లేదు. సరే మీరు ఎక్కడో రీకన్స్ట్రక్ట్ చేస్తా అంటున్నారు. అక్కడ స్కూల్ ఉందా? మాకు ఇక్కడ ఫెసిలిటీ 1 కిలోమీటర్‌లో ఉంది మాకు. ఇస్తారా? మాకు అవసరం లేదు అసలు. మాకు మా మా ఇల్లు మాకుంటే చాలు. అసలు గాంధీ కోసం గాంధీ కోసమే గాంధీ స్టాచ్యూకి అవసరం లేదు. దండం పెడతామండి. దా- పూలమాల వేస్తాం, దండం పెడతాం. కానీ మేము రోడ్డు పైకి వెళ్ళిపోయి గాంధీ దండం పెట్టుకోలేం కదా. చెప్పండి. మాకంటూ మేము ఉండాలంటే మాకు ఒక ఇల్లు ఉండాలి. మా ఇల్లు తీసేసుకొని మమ్మల్ని ఎక్కడికో తోసేయడం ఎందుకు? ఎవరిచ్చారు అధికారం? ఎందుకు తీస్తారు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. పలానా ప్రాజెక్ట్ చేస్తున్నా కనుక మీరు వెళ్ళాలని చెప్పండి. ఏమీ లేదే. మొన్న చూసాం కదా ఆదిత్యాలోని. అది ఎలా కడుతారు? ఇప్పుడు జస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మేము వచ్చి 10-15 ఏళ్ళు అయింది. మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి? అది ఆపేసి రండి. రూల్కి విరుద్ధం అంటే చూపించండి. రూల్కి విరుద్ధం అని మేము తీసుకునేటప్పుడు ఓన్లీ 9 మీటర్స్. 9 మీటర్స్ ఎక్కడ, 50 మీటర్స్ ఎక్కడ? మీరు ఎందుకు అంత ఎక్కువ మీరు పెంచేసి మా బిల్డింగ్ మీద ఎందుకు కన్నేశారు? దీనికే ఎందుకు అంత పట్టుపడుతున్నారు చెప్పండి. ఈ బిల్డింగ్ కోసం ఎందుకు అంత పట్టుపడుతున్నారు? మమ్మల్ని బయట మీరు ఎంత ఇవ్వగలరండి? కాంపన్సేషన్ మాకు అవసరం లేదు. మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మా ఇంట్లో మేము ఉంటాము. అవసరం లేదు. మీ దగ్గర డబ్బు ఉంటే వేరే డెవలప్ చేసుకోండి. మాది పడగొట్టడం దేనికి? డబ్బులు ఇవ్వడం దేనికి? రెండు చెయ్యొద్దు. మాకు అవసరం లేదు. రేపల్లిలో భూమి పూజ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అవదండి. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పారు కదండి మన ఎంపీ గారు, ఎట్టి పరిస్థితుల్లో రాజ్నాథ్ సింగ్ గారు రారు అని ఎంత క్లారిటీ ఇచ్చారు. అవ్వదది. భూమి పూజ చేసి ఎన్ని శంకుస్థాపనలు చేసి ఆగిపోయిన ప్రాజెక్టులు ఎన్ని చూసాము. మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. మాది ఎట్టి పరిస్థితుల్లోనే మా జోలికి రావద్దు ఎవరున్ను. ఓకే. అంతే. అయినా కూడా ఎందుకంటే చాలా అయినా కూడా వస్తే మేము ఉన్నాం కదండి. ఇల్లు ఎందుకు కూల్చుతారండి? అనాథ రేంజ్ కన్స్ట్రక్షన్ అయితే మాది కాదు కదా. మేమంతా పట్టాలే అండి మాది. మాకు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఎందుకు మా మీదకి వస్తున్నారు? పైగా మేము ఇంత వ్యతిరేకిస్తున్నాము. ఫ్యూచర్ కోసమే కదా ఇప్పుడు మూసి పరీక్షలని కావచ్చు, ఏది కావచ్చు. అంటే ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజలు బాగుండాలండి. అందరు సంతోషంగా ఉండాలి. ఏడుస్తూ వచ్చి ఫ్యూచర్ అంటే మేము ఉన్నాం కదా ఫ్యూచర్ లోని. మేముంటే మేము ఒప్పుకుంటాము. మేము లేము ఈ ఫ్యూచర్ లోని. మీరేం చేస్తారు? ఈ పలానా పని చేస్తామని ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మాకు. ఇక్కడ ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ముందు అర్జెంట్ నోటీసులు ఇచ్చి స్వచ్ఛందంగా అంట ఇల్లు కూల్చేసి బయటికి పోమంటే నవ్వుకుంటూ అందరం బయటకు వెళ్ళిపోవాలంట. ఎంత జోక్ అండి ఇది. అది అంతే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? మేమైతే మా ఇల్లు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. మీరు ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా కూడా ఇవ్వం. ఎందుకంటే ఎలా తీసుకుంటారండి? చట్టాలు ఎందుకున్నాయి? అలా గుంజుకునే వాళ్ళకి చట్టాలు ఎందుకున్నాయి? అది అక్కడ వరకు వస్తే మేము కోర్టును ఆశ్రయిస్తాం. అంతేగాని మేము మాత్రం ఇల్లు ఇవ్వం. ఆయన కంపెన్సేషన్ ఎంత ఇచ్చినా ఇవ్వం. 10 కోట్లు ఇస్తాను కూడా ఇవ్వరు. ఇవ్వం. అవసరం లేదు మాకు. ఆయన ఇస్తాడు. ఆయన రమ్మనండి ఇస్తానని. అప్పుడు మా అందరు ఇస్తారేమో. నేను ఇవ్వను. 10 కోట్లు ఇస్తారా? ఈ ఏరియాలో 10 కోట్లు ఉంది కూడా నిజంగా ఇస్తాడా? ఇప్పుడు ఆయన అసలు ఆయన దగ్గర అన్ని కోట్లు ఇన్ని కోట్లు పెట్టి అప్పు తీసుకొస్తారా? మేము ఇక్కడ 500 మందికి 10 కోట్లు ఇస్తే ఎన్ని కోట్లు అవుతాయి? ఆ ఆలోచన కూడా అందదు. ఇవన్నీ జరిగే విషయాలు కాదండి. వాళ్ళు రియల్ గా మా ఇవన్నీ జరుగుతాయి అనుకుంటే గనక ఇవన్నీ జరిగే విషయాలు కావు. కమిషన్ ఆయన వేశారు కదా పేపర్ లో 60-70 అని. 60-70కి ఇక్కడ ఏమి రాదు. ఒక ఇల్లు కాదు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ రాదు. ఆ 60 మా బ్యాంక్ లోన్లు కూడా తీరు ఆ డబ్బులతో. 60 వాళ్ళు ఇచ్చే 60కి మా బ్యాంక్ 35 lakhs లోన్ లోనే ఉందండి. లేదండి ప్రజల్ని వాళ్ళు పెద్దమ్మ ఎప్పుడు నుంచి వస్తుంది? మేము 5 ఏళ్ల నుంచి ఉంటున్నాం ఇక్కడ. 5 ఏళ్ళ నుంచి. ఏంది ఇల్లు పోతుందంట మరి ఎట్లా? ఏం పోదు ఇల్లు. ఎందుకు పోదు? ఏం పోదని మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇది మేము పక్కాగా కట్టుకున్న ఇల్లు కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి. ఇదేం బఫర్ జోన్ లో లేదు. అవి 30 మీటర్లు 9 మీటర్ల నుంచి 30 మీటర్లకు వెళ్ళి సేఫ్ లోగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు దీనికోసం మూసీ నది కోసం ఏదో చేస్తామని ఇది పెంచితే బఫర్ జోన్ లో ఉందని వాళ్ళు ఇలా చేసి ఇది ఆక్రమించుకోవడం కోసం చేస్తున్న నాటకం తప్ప ఇదేం కాదు. అందుకని మాకు గట్టిగా నమ్మకం ఉంది. మా ఇళ్ళని మేము ఎక్కడికి పోవు, మేము ఇక్కడే ఉంటామని గట్టి నమ్మకం ఉంది. కోసం గాంధీ అదే గాంధీ కోసం అంటే గాంధీ స్టాచ్యూ కట్టుకోవచ్చు, మూసీ నది ప్రక్షాళన చేసుకోవచ్చు. మమ్మల్ని మాత్రం ఇక్కడ వరకు డిస్టర్బ్ చేయకుండా, మమ్మల్ని మా ఇల్లు కోల్చకుండా ఏ పని చేసుకున్నా చేసుకోవచ్చు. గవర్నమెంట్ తగ్గట్టు పైసలు పైసలు వాళ్ళు ఏమీ ఇవ్వరు. పైసలు ఇచ్చినా మాకు అక్కర్లేదు. అంతే. ఇక్కడ నుంచి వెళ్తే మేము బ్రతకలేము బయటకు వెళ్తేను. అంతే. ఇక్కడ మేము సేఫ్ గా ఉన్నాము. ఇట్లా మమ్మల్ని ఇలా ఉంచితే చాలు.
గతంలో ఇట్లాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడు ఏం జరగలేదు. ఎప్పుడు ఫస్ట్ టైం ఇది. ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఇలాంటి ఆందోళన ఇది మాకు లేదు. ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అందరూను. ఇప్పుడే అల్లకల్లోలం అయిపోయింది మా పరిస్థితి అంతాను. పెద్ద వయసు వచ్చాక ఇంకా ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారు. చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళని ఇట్లా మమ్మల్ని అందరినీ ఇట్లా చేస్తున్నారు. చెప్పమ్మా. ప్రజల్ని వాళ్ళ ఇళ్లలోంచి వెళ్ళగొట్టేసి ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది భావ్యమేనా? మీరే చెప్పారు మేము ప్రజాపాలన చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, ప్రజల కోసమే ప్రజల చేత అని చెప్పేది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? రేవంత్ అన్న తెలిస్తే పలుకుతాడని చెప్పి వాళ్ళు అదే మేము అట్లా అని ఓటేస్తే ఇప్పుడు మమ్మల్ని మా ఇళ్ళలోంచి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈయన. ఇంకోసారి మిమ్మల్ని నమ్మాలన్న ఆలోచన ప్రజల్లోకి వస్తుందా? ఇంతమంది బాధ మీకు ఏమనిపిస్తుంది అసలు? కాంపెన్సేషన్ ఇస్తామంటే ఎందుకండి మాకు కాంపెన్సేషన్? మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు. మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, ఏ ప్లేస్ వద్దు, ఎక్కడికి మేము వెళ్ళం అసలు. మా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళండి, కాంపెన్సేషన్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి బతకండి అంటే మా పిల్లల స్కూలు, మా ఆయన ఆఫీసు. ఇప్పుడు కూడా చూడండి ఇంతమంది ఈ మీటింగ్ కోసము వాళ్ళ పనులు మానుకొని మా కామన్ మ్యాన్ అండి మేము. మా జీవితాలు అన్ని వాటితో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మేము జీతాలు మానేసి ఇంట్లో కూర్చుంటే మాకు రేపు తిండి ఎవరు పెడతారు? రాత్రులు నిద్రలు లేవు మాకు. మా పిల్లల భవిష్యత్తు అంధకారం. రేపు స్కూల్ కనపడవు. వాళ్ళ స్కూల్ మీరు ఇచ్చిన ప్లేస్ లో స్కూల్ కావాలి మాకు. మా ఆయన ఆఫీస్ కి అందుబాటులో ఉండాలి. ట్రాఫిక్ కష్టాలు ఇన్ని దాటుకొని మేము లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే మమ్మల్ని ఇప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాం. మీరు వెళ్ళిపోయినట్టే ఎక్కడికి వెళ్ళాలి మేము? మీ కాంపెన్సేషన్ తో మేము ఏం చేసుకోవాలి? మాకు ఎందుకు అది? ఏం చేసుకుంటాం? మేము వచ్చి 5 years అవుతుందండి ఇక్కడికి. ఇట్లా జరిగిందా? లేదండి, ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం ఇప్పుడే ఫస్ట్ టైం. 15 days నుంచి. ఈ 15 days 20 days నుంచి అసలు ఎవరికి నిద్ర లేవు ఇళ్లలో. ఎవరైనా ఒక్కరైనా ప్రశాంతంగా పడుకున్నారే మాడకండి మీరు. పిల్లలు కూడా అండి, చిన్న పిల్లలు మా మమ్మీ డాడీ స్ట్రగుల్ అవుతున్నారని వాళ్ళు ఎగ్జామ్స్ అండి. ఇప్పుడు పిల్లలకి చదువు మీద ఫోకస్ ఎట్లుంటుంది ఆ పిల్లలకి? మమ్మీ డాడీ కష్టపడి మా సేవింగ్స్ అన్ని తెచ్చి ఇళ్లలో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి నుంచి తెచ్చుకోవాలి మేము? ఎంత జీవన విధానం, ఇంతమంది లైఫ్ అస్తవ్యస్తం చేసే రైట్ మీకు ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది మీకు రైట్? భవిష్యత్తు కోసమే నేను చేస్తుంది. ఇట్లాంటి చిన్న ఇంతమంది భవిష్యత్తును నాశనం చేసి దానికి మళ్ళీ భవిష్యత్తు అనే పేరు ఎట్లా పెడుతున్నారండి మీరు? ఇంతమంది భవిష్యత్తును 500 మంది అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక్కరే కాదండి, 4-5 మంది ఇంతమంది డిపెండ్ అయిన లైఫ్ ని నాశనం చేసి వాళ్ళ లైఫ్ రొటేషన్ మీరు దెబ్బతీసి దానికి ఫ్యూచర్ అని పేరు పెట్టకండి సార్ ప్లీజ్. మాకు ఆ ఫ్యూచర్ వద్దు సార్. మమ్మల్ని మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండని సార్. మాకు అదే చాలు సార్. మా ఇళ్ళ జోలికి రాకుంటే అదే చాలు. మేము ఇక్కడ నుంచి కదలము, మా ఇల్లు ఎవరికి ఇవ్వము. మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు సార్. మాకు మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే అంతే చాలు సార్. అంతకంటే మాకేది వద్దు. మేము ఏది ఎవరిని అడగట్లేదు, ఏది ఆశించట్లేదు కూడా. అంతే. టెన్షనే సార్. ఇప్పుడు మీరే అన్నారు సార్ వచ్చి రేపు భూమి పూజ చేస్తారంటే మాకందరికి ఒకరికి నిద్ర పడుతుంది సార్. చెప్పండి మీరు. ఇప్పుడు మీరే అన్నారు రాత్రి వచ్చి కూల్ చేస్తారంటే ప్రశాంతంగా కంటి మీద కునుకుంటారా సార్ ఎవరికైనా? చెప్పండి ఎట్లా బతుకు సార్? ఇప్పుడు మా పాప 10th క్లాస్ సార్. ఆ పాప ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు ఆ పాపని ఏ స్కూల్ కి తీసుకెళ్ళాలి సార్ నేను? మీరు సడన్ గా వచ్చి చేయండి పంపించేయండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆ పాపని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? ఆ పాప చదువు ఏమవుతుంది? మాకు అసలు వద్దు సార్. మాకేది వద్దు. మా ఇల్లు మాకే కావాలి. మాకే ఇల్లు వద్దు, ఏ టైం వద్దు, ఏ కాంపెన్సేషన్ వద్దు, ఏ ఇష్యూ వద్దు సార్. మాకు అసలు మా పిల్లలు మా లైఫ్ మమ్మల్ని ప్రశాంతంగా ఇక్కడ ఉండనిచ్చి మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు సార్. ఇవన్నీ వద్దు. ప్రజల్ని ఇంత బాధ గురి చేసే ఇట్లాంటి ప్రాజెక్టులు ఎందుకు సార్? నాకు అర్థం కాదు. గాంధీ గారి విగ్రహం గారి కోసం కాదండి ఇదంతా. గాంధీ గారి విగ్రహం అంటే మాకేం ద్వేషం లేదు. గాంధీ గారి మీద మాకేం కక్ష లేదు. జాతి పిత సార్ ఆయన మీద మాకు ఎటువంటి ద్వేషం కక్ష ఉండదు. మహానుభావుడు ఆయనకి దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు స్వాతంత్రం ఇచ్చిన అంత గొప్ప నాయకుడిని కించపరచాలనే ఉద్దేశం కాదు సార్ మాది. మా బతుకు కోసం సార్ ఇదంతా. మా బతుకు మీద పడుతున్న దెబ్బ ఇది. మా జీవిత విధానం మీద పడుతున్న దెబ్బ ఇది. దీన్ని తట్టుకోవడం మాకు కష్టంగానే ఉంటది కదా సార్. అది మేము చెప్పేది. అంతకు మించి మాకేం వద్దు సార్ ప్లీజ్.